సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సుబ్బరాయుడు, అంతకుముందు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాంజీ. ప్రస్తుతం అయితే మనం కర్నూలు జిల్లాలోని పాణ్యం దగ్గరున్న కొత్తూరు సుబ్బరాయుడికి అయితే వచ్చేసామన్నమాట. అంటే ఈయన్ని సుబ్బరాయుడు అంటారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు, కార్తికేయుడు అంటారు, షణ్ముఖుడు అంటారు, శరవణుడు అంటారు. అంటే చాలా పేర్లు ఉన్నాయండి. అంటే బేసిక్గా తారకాసురుణ్ణి చంపడానికి అంటే ఆయనకు మరణం ఉండదు, శివుని వీర్యం వలన పుట్టినవాడు ఒక్కడే చంపుతాడని చెప్పేసి ఆయనకు వరం ఉంటుంది. అందుకని తారకాసురుని చంపడం కోసము శివ పార్వతులకు పుట్టినటువంటి కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్బరాయుడు ఆయన భూమి మీదకి వచ్చి తపస్సు చేసినప్పుడు ఆదిశేషుని రూపంలో ఫస్ట్ సారి స్వయంభుగా వెలిసినది మోపిదేవి అనమాట. మోహనపురం మనకు కృష్ణా జిల్లాలో ఉంది. అలాగే తర్వాత ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, తమిళనాడులో అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఇక్కడ కూడా స్వయంభుగా ఆయన విగ్రహం వెలిసిందనమాట. ఒక బాలు రూపంలో ఆయన పాదం కూడా ఇక్కడ ఉంది. అంటే చాలా మందికి గట్టి నమ్మకం ఉందన్నమాట కొత్తూరు సుబ్బరాయుడి మీద. సో ఇంకెందుకు ఆలస్యం, గుడి చూసేద్దాం పదండి. ఇదేనండి స్వామివారి పుష్కరిణి అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే సుబ్బరాయుడు, అంతకుముందు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన ఈ కోనేరులోనే పుష్కరిణిలోనే స్నానం చేస్తూ ఉండగా మునీశ్వరులు నంద్యాల నుంచి నందవరం వెళ్తున్నప్పుడు జంజం మార్చుకోవడానికి ఇక్కడికి వస్తారనమాట. ఆ జంజం మార్చుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. స్వామివారు స్నానం చేసేది ఆ మునీశ్వరులు చూశారని చెప్పేసి ఆయన ఇక్కడే ఇంకా ఒక విగ్రహ రూపంలో ఇక్కడే భూస్థాపితం అయిపోయారనమాట. ఆ భూమిలోకి అలాగే మాయమైపోయారు. అది తర్వాతనే 400 ఏళ్ల క్రితము, అంటే ఇప్పుడు 400 నుంచి 500 సంవత్సరాల క్రితము ఈ ఊరు వాడైనటువంటి బీరం చెన్నారెడ్డి అనే ఆయన చేనులోన పొలం చేస్తూ ఉన్నప్పుడు ఆ నాగలికి ఏదో అడ్డం వస్తుంది అనమాట. అప్పుడు ఏదో ఇట్లా చూసి ఆయన ఇట్లా ఆకాశంలో చూసినప్పుడు అక్కడ ఒక 12 తలల సర్పం సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపించి వెంటనే ప్రకాశవంతంగా అంటే పెద్ద లైట్ వస్తుంది. అప్పుడు ఆయన కళ్ళు పోతాయి.
మామూలుగా ఈ బీరం చిన్నారెడ్డి ఏం చేసింటాడంటే పాపం ఆయనకి ఏ పని ముట్టుకున్నా కూడా దరిద్రం చుట్టుకొని ఏ పని కూడా సక్సెస్ అవుతూ ఉండదన్నమాట. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణుని పోయి అడుగుతాడు, స్వామి ఏంది స్వామి నాకు ఏ పని ముట్టుకున్నా కూడా అది సక్సెస్ అవ్వడం లేదు అన్నప్పుడు, ఇట్లా పొలం వేయాలంటే కూడా నాకు ఏది అచ్చ రావడం లేదు అన్నప్పుడు, ఇట్లా పలానా తేదీన పోయి పొలం వెయ్యి బాగుంటది అన్నప్పుడు ఆ మాఘ శుద్ధ షష్ఠి రోజున ఆయన పొలం దున్నడానికి పోతాడు. అప్పుడు ఆ నాగలికి 12 తలల నాగేంద్రుడు ఆదివారం రోజున, అది కూడా ఆదివారం రోజున ఆ విగ్రహం ఎద్దులకు అడ్డం వచ్చి ఆ ముందుకు పోవన్నమాట. అప్పుడు ఆయన కళ్ళు పోతాయి. ఆ బీరం చిన్నారెడ్డి కళ్ళు పోయినప్పుడు అక్కడికి ఒక వృద్ధ ముని మహర్షి సాధువు వచ్చి ఇట్లా ఏమైంది అని అడిగితే, ఇక్కడ ఎద్దులు ఆగిపోయినాయి, పొలం దున్నడం కాకుంది అని అంటే, అది తవ్వి చూస్తే 12 తలల నాగేంద్రుని ఒకటి శిల బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ సుబ్బరాయుడు వెలిసినాడు, అందుకే ఆయన సాక్షాత్కారం ఉండాలంటే ఇక్కడ మంచి చేయాలన్నప్పుడు వరుసగా 3 మంగళవారాలు పాలాభిషేకం చేయండి, అలాగే 108 ప్రదక్షిణలు తిరగండి, ఖచ్చితంగా అంటే ఆయన కళ్ళు వస్తాయి అన్నప్పుడు. ఆ తర్వాత అలాగే చేస్తారు, ఆయన కళ్ళు వస్తాయి. కాబట్టి అందుకే ప్రతి ఆదివారం రోజున కూడా ఇక్కడ పూజలు చేయించుకునే వాళ్ళు ఎక్కువ వస్తారు. అంటే రాహుకేత పూజలు, నాగ దోషం ఎవరన్నా ఉంటే వాళ్ళు, సర్పదోషం, కాలదోషం, ఇలాంటి దోషాలు ఉన్నా కూడా. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి దేవుని మూలన ఎలా అయితే పుష్కరిణి ఉందో, అలాగే ఈ స్వామికి దేవుని మూలనే పుష్కరిణి ఉంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా రాహుకేతు తర్వాత గ్రహణం వచ్చినప్పుడు చాలా వరకు ఏ గుళ్ళల్లోనైనా కానీ పూజలు జరగవు, గుడులు మూసేస్తారు. మనకు కాళహస్తి ఒక్కటే గ్రహణం సమయంలో తెరిచి ఉంటారనమాట. సో ఇక్కడ కూడా అంతే, రాహుకేతు సమయాల్లో తర్వాత గ్రహణం సమయాల్లో కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమః. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఎస్కొత్తూర్, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. సేవక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఒకనొకప్పుడు ఒక పొలం, ఇది పొలం అయితే ఒక బీరం శరణ్ అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇట్లా కలిసి రావడం లేదు మాకు వ్యవసాయంలోని అడిగాడు. బ్రాహ్మణుడు అడిగితే, మీరు మాఘమాసంలో ఆదివారం మాఘశుద్ధ సేద్యం చేయండి అని చెప్పాడు. మాఘమాసంలో మాఘశుద్ధ సేద్యం చేస్తూ ఉన్నాడు. నాకు 2 నాగలతో దున్నేవాడు, తొలిపెద్ద నాగలతో దున్నుతా ఉంటే, ఇప్పుడు స్వయంభు మీరు చూశారు కదా, ఆ స్వయంభుకు నాగలు తేలేసరికి ఆకాశం ఎత్తున 12 శిశువులు నాగేంద్రుడు కనపడాడు. పాము సర్పరూపంలో కనపడాడు, పాము రూపంలో కనపడేసరికి ఆయనకు స్వామిని చూడడం అంటే మన తరం కాదు. చూసేసరికి కళ్ళు పోయినాయి ఆయనకు. సుహల లేడు, సుహ లేకుండా పడిపోయినాడు. చుట్టుపక్కల కాళ్ళలో చీమ్ చెన్నారెడ్డి ఏదో ఈ టైంలోనే పడిపోయినాడు అని, నిద్రపోతున్నావు ఈ టైంలో అని చెప్తే లేపితే లేవలే. అప్పుడు ఇక్కడ పుష్కరిణి ఉంది, బావి, చాలా మహత్తరమైన బావి. ఆ పుష్కరిణిలో అప్పుడు ముంతతో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు పూర్వకాలం. ఆ ముంతలో నీళ్ళు తీసుకొచ్చి మొగ మీద చల్లితే ఆయన సుహలేకి వచ్చినాడు. వచ్చి ఏందో ఆయన తగిలింది, పెద్దది పాంగ్ కనపడింది, నాకు కళ్ళు పోయినాయని చెప్పాడు. అప్పుడు ఆ నాగేలి పక్క తీసి ఆ మట్టి తీస్తే స్వామి స్వయం పెట్టమన్నాడు. అప్పుడు ఆ ముంతతో పుష్కరిణిలో నీళ్ళు తీసుకొచ్చి, ఆ ముంతలో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారి శుద్ధోదక స్నానం చేశారు. చేస్తే ఆ చిన్న బాలుడు, ఒక బాలుడు ప్రత్యక్షమై చిన్న బాలుడు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో, నేను కొత్తూరు సుబ్రహ్మణ్య సాధశేషం రూపంలో వెలిశాను, కోరిన వారి కొంగుబార 12 శిశువులు నాగేంద్రుడు ఎక్కలేడు. 12 నెలలు 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కరిణి. చాలా మహత్తరమైన స్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే. 12 తలలు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడా అదర్ స్టేట్లో ఎక్కడే కానీ లేడు, స్టేట్ వైడ్ ఎక్కలేడు. కొత్తూరు సుబ్రహ్మణ్యం, కోరిన వారి కొంగు బంగారం. నేను ఇక్కడ కోరికలు తీర్చడానికే వెలిశాను ఆదిశేషం రూపంలో. దాదాపు 33 కోట్ల దేవతలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, గురువు. గ్రహాల కల్లా గురువు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. మీరు 3 మంగళవారాలు పాలు వేయండి, మీకు 108 ప్రదక్షిణాలు చేయండి. చెన్నారెడ్డి అంటే ఆయన 3 మంగళవారాలు పాలు పోసాడు, ప్రదక్షిణ చేశాడు, ఆయన కళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ పాదం కూడా ఉంది. ఇప్పుడు స్వయం ఆయన కూడా పురాణంలో ఇక్కడ పాదం నందవరం పోతూ ఒక చెన్నమ్మ అని ఒక వాచ్మెన్ ఉండేది. ఆయన బండలు తుడుస్తూ తుడిచేటప్పుడు పిల్లలు తొక్కదని అరిసేవాళ్ళు. అక్కడ అరుస్తూ ఉంటే అక్కడ ఒక పిల్లోడు అక్కడనే వెళ్ళిపోయి అక్కడ నిలబడి అక్కడ మాయమైపోయినాడు. దాదాపు పాదం పడి కూడా దాదాపు 35-40 సంవత్సరాలు అయింది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆదివారం రోజు శ్రావణ మాసము, కార్తీక మాసం, మాఘమాసము ఆదివారం లక్షాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, నువ్వుల పిండి, చలిపిండి, వడపప్పు,
పులగం పచ్చడి స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం అంటే పులగం పచ్చడి, నూలపిండి, చలిపిండి, వడపప్పు. ఇక్కడ 3 మంగళవారాలు ఏదైనా కానీ సంతానం లేని వాళ్ళకి కానీ, పెళ్లి కాని వాళ్ళకి కానీ, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగరీత్యా ఏది ఉన్నా కూడా స్వామివారికి 3 మంగళవారాలు 108 ప్రదక్షిణాలు, స్వామివారికి క్షీరాభిషేకం నియమనిష్టంతో పాటిస్తే ఖచ్చితంగా 100కి 100 రూపాయలు నెరవేరుతాయి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ శ్రావణ మాసము, మాఘమాసము, మార్గశిర మాసము, ఈ మాసాలలో ఇక్కడ ఊర్లో వాళ్ళు గ్రామస్తులు మాంసాహారాలు ముట్టరు. ఒకవేళ మాంసాహారాలు ముట్టినా కూడా ఏదో ఒకటి జరుగుతుందని స్వామివారికి చాలా నమ్మకము. ఇంకొకటి ఇక్కడ చనిపోతే కూడా దహన సంస్కారాలు ఆ రోజు చేసుకోరు, ఆదివారం రోజు, మిగతా రోజులు చేసుకోరు. అది ఇక్కడ జరిగిన విశేషాలు. దాదాపు ఈ కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసము ఇక్కడ చాలా పవిత్రమైన మాసాలు. మార్గశిర మాసం కూడా స్వామివారికి లక్షలాది మంది వచ్చి కోరిన కోరికలు తీర్చేవాడు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నా పేరు నారాయణ శర్మ, మెయిన్ పూజారి. ఓం సాం శరవణ భవాయ నమః. కనబడుతున్నారు సార్. ఇది చూడండి, ఇది స్వామివారి పాదం అన్నమాట. ఇందులో చూడండి మళ్ళీ సర్పం, పాము అచ్చు, ఈ కొత్తూరు సుబ్బరాయుడు కొత్తూరు ఈ ఊర్లో ఆదివారము చికెన్ తినరు. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు, అంత్యక్రియలు, వాళ్ళకి పూర్తి పెట్టడం ఇలాంటివి కూడా ఏవి చేయరనమాట. అలాగే ఈ గుడి చూడండి, పైన గోపురం కూడా ఉండదన్నమాట దీనికి. ఎందుకంటే స్వామి ఏం చెప్పాడంటే రాత్రి కరెక్ట్ చీకటి పడే సమయం నుంచి పొద్దున కోళ్ళు కూసే సమయంలో కూడా గుడి కట్టాలి అన్నప్పుడు పొద్దున కరెక్ట్ కోళ్ళు కూసే సమయానికి పైన కప్పు కాడికి వేసిపెట్టారు. పైన కప్పు కాడికే కట్టింటారు అంతే, గోపురం అయితే కట్టిండరు. అందుకనే గోపురం కూడా ఇప్పటివరకు కట్టలేదన్నమాట. అలాగే స్వామివారి నిజరూప దర్శనం కూడా ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 7 గంటలకి చూపిస్తారు అనమాట. మధ్య మధ్య సమయాలలోన స్వామివారికి వెండి కప్పు పెట్టేసి, ఎందుకంటే స్వామివారి విగ్రహాన్ని ముట్టుకొని ఎక్కువ అరిగిపోతుందని చెప్పేసి ముందస్తు జాగ్రత్తగా దేవాదాయ శాఖ వాళ్ళు ఆ వెండి కప్పు పెట్టారనమాట. దానికని ఈ మధ్య మధ్య సమయంలో పూజలు చేయించే వాళ్ళందరూ ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా, అందుకని వెండి కప్పు పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. सुब्रह्मण्याय नमः।
सुब्रह्मण्य కాబట్టి చూశారు కదండి, కొత్తూరు సుబ్బరాయుడు స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శరవణుడు, షణ్ముఖుడు, కార్తికేయుడు, కుమారస్వామి అన్ని కూడా ఆయనే అన్నమాట. సో ఇది కొత్తూరు సుబ్బరాయుడు స్వామి గురించి. వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.